వాక్యం తీసుకుందాం. సామెతలు 28వ అధ్యాయం. ఇందాక మనము ఉత్తరప్రతి చదివాం, మనం వాక్య పట్టణం చదివాం. సామెతలు 28వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండును. ఇక్కడ దుష్టుడు అనగా ఆయన అర్థం ఏంటంటే నీతిమంతుడు కానివాడు. నీతిమంతుడు కానివాడు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఎవడు తరమకుండానే దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడు. రెండోది ఏముంది? నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అని ఉంది. ఎవరు దుష్టులు? ఎవరైతే నీతిమంతులు కాదో వాళ్ళే దుష్టులు. దుష్టులు అంటే కొమ్ములు పెట్టుకొని ఎర్రగా నల్లగా దయ్యాల్లా ఉంటారని కాదు. దేవుడికి మనము వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడి మాటను నిర్లక్ష్య పెట్టినప్పుడు దుష్టుడైన అపవాది సాతాను మాటలు ఎవరైతే వింటారో వాళ్ళ అనుచరులు కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఏమంటారు? పదం వాడతారు, దుష్టత్వము అని పదము వాడతారు. అంటే దుష్టుడు అంటే ఎవరు? అపవాది. ఎవరు? సాతాను. వాడిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు కూడా దుష్టులే. అవునా కదా? చెప్పండి. నేను ఎవరిని తిట్టడం లేదు. ఎవరైతే సాతాన్ని వెంబడిస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి, అది మనం పోయిన వారు చెప్పుకున్నాం. ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు ఏమవుతారు? దొంగలు. రాజులు అవుతారా? అవరు కదా, దొంగలే అవుతారు. అట్లానే అపవాది వాడు దుష్టుడు. వాడిని మనం ఎదిరించాలంటే ముందు వాడు ఏం చేస్తాడంట? వాడే పారిపోతాడు తరమకుండానే. ఎవరు ఈ దుష్టుడు? ఎవరైతే నీతిమంతులు కారో దుష్టుడు. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడంట? ఎవరు తరమకుండానే పారిపోతాడు. కాబట్టి ఎవరైనా మన కుటుంబంలో మారలేదు, లేకపోతే పరిస్థితి మారినప్పుడు మనం పోరాడాల్సింది మనుషుల మీద కాదు. ఎవరిని పోరాడాలి? మనం సాతాను మీద మనము పోరాడాలి. మనం పోరాడాల్సింది ఎవరి మీద? అపవాది, దుష్టుడు. మనం యుద్ధం చేయాల్సింది ఎవరితో యుద్ధం చేయాలంటే మనుషులతో చేయాలా? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరన్నా మీ ఆఫీస్లో బాగా కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు, అతనితో వెళ్ళి మాట్లాడాలా? మనం ఎదురుగా మాట్లాడాలా? చెప్పండి. మాట్లాడే అతను కాదు, అతనిలో ఉన్న దుష్టుడు సాతానుడు. భర్త కానీ భార్య కానీ మారడం లేదు, వాళ్ళు చాలా కఠినంగా ఉన్నారు అంటే నువ్వు పోరాడాల్సింది, మాటలు బెదిరించాల్సింది వాళ్ళని కాదు. ఎవరిని? అపవాదిని. ఇంట్లో సాధారణంగా మనం ఇట్లా మూల కూర్చొని ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయాలి. వాక్యం ఉంటుంది చూసారా? ఏమని? ముందు ఆయన దేవునికి లోబడి ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ దగ్గర నుంచి పారిపోవను. ఆ బైబిల్ వాక్యాలు పట్టుకొని వచ్చి, ఓ అపవాది, నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి, నా కుటుంబం నుంచి వెళ్ళిపో, నా వివాహ జీవితాన్ని చెడగొట్టడానికి చూస్తున్నావు, వెళ్ళిపో, నా భార్య నుంచి వెళ్ళిపో, నా భర్త నుంచి వెళ్ళిపో, నా పిల్లల నుంచి వెళ్ళిపో అని ఏమో ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రార్థన చేసినప్పుడు అపవాది ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. మనం కూడా సాధారణంగా అలా ప్రార్థన చేస్తాం. ఇలా ప్రార్థన చేయకూడదు. మనం వాడిని ఏం చేయాలని ఎదిరించాలి. మన నోటితో పలకాలి. అథారిటీ అంటారు, మన నోటితో పలకాలి. ఓ అపవాది, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు భయం వేసినప్పుడు, ఎప్పుడైనా మీకు ఏదైనా ఆందోళన ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? గద్దించాలి. వెళ్ళిపోయిన ఇంటి నుంచి. ప్రతి భయమా వెళ్ళిపో, సాతానా వెళ్ళిపో, అపజయమా వెళ్ళిపో, నా ఇంటి మీద ఓ మరణదితమా, ఓ అపవాది, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం నీకు లేదు, పో అని చెప్పి మనం గద్దించాలి. భయమా గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోతాడు. మీరు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ దగ్గర నుంచి ఏం చేస్తాడంట? పారిపోతాడు. మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతావా లేదా? ప్లీజ్ వెళ్ళిపోవచ్చు కదా, నా బుజ్జిగొండ కాదు, నా బంగారు తల్లి కదా అంటే ఆడ ఇంకా వచ్చి కూర్చుంటాడు. ఇంకా అలా వెళ్ళిపోడు. మా బంగారు తల్లి కదా, వెళ్ళమ్మా, వెళ్ళు, టైం అవుతుంది, ప్రార్థన టైం అవుతుంది, వెళ్ళు అంటే వెళ్ళిపోడు. ఎంతకాలం నిన్ను భరించాలి? ఇంక వెళ్ళిపో, నాకు చేతి లేని వాడిని, నన్ను వదిలేసేయి, నన్ను ఒంటరిగా వదిలేపెట్టు అంటే వెళ్ళడు. వెళ్ళిపో, గెట్ లాస్ట్, నా జీవితం నుంచి వెళ్ళిపో, నా కుటుంబం నుంచి వెళ్ళిపో. మనం ఏం చేయాలి?
గద్దించాలి. నాకు ప్రార్థన రాదండి అంటే వాడు ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. ప్రార్థన రాదని కాదు, మనం పలకాలి, మాట్లాడాలి. ఇంట్లో ఏదైనా గొడవ అయినప్పుడు అరవట్లేదా? ఏదో సరుకు తీసుకురానప్పుడు అరవట్లేదా? పంచదార తీసుకురానప్పుడు కానీ, చికెన్ తీసుకురానప్పుడు కానీ, నీకు బుద్ధి లేదా అని అన్నారు అంటాం కదా. నీకు బుద్ధి లేదా? చికెన్ తీసుకురాలేదా? మటన్ తీసుకురాలేదా అని అడుగుతాం. కానీ ప్రార్థించడానికి మెల్లగా ప్రార్థన. అందుకే వాడు వెళ్ళిపోడు, ఇంట్లో కూర్చుంటాడు. గద్దించాలి. మనం గద్దించాల్సిన మనుషులను కాదు, ఎవరిని? అపవాదిని. ఈరోజు నీ జీవితంలో ఆర్థిక సమస్యలు ఏం చేయాలని? గద్దించో. ఆర్థిక సమస్య వెళ్ళిపో నా ఇంట్లో నుంచి, నా కుటుంబం నుంచి. అట్లానే భయం ఉందా? దాన్ని వెళ్ళగొట్టు, ఎదిరించు. కృంగుదల ఉందా? దాన్ని ఎదిరించు. అథారిటీతో మాట్లాడు, అధికారంతో మాట్లాడాలి. మన అధికారంతో మాట్లాడితేనే వెళ్తాడు, వాడు వెళ్ళిపోడు. ఇదిగో ఆల్రెడీ దేవుడు నిన్ను నరకంలో నిన్ను పడేశాడు, నువ్వు ఎగలాల్సింది అక్కడికే. నా ఇంటి మీద, నా మీద, నా కుటుంబం మీద ఏ అధికారం నీకు లేదు 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 అన్నప్పుడు వాడు వెళ్ళిపోతాడు. అంతేకాక మన సెల్లగా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేయడం. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడం. ఫైట్ చేయాలి. ఇదొక వార్ రూమ్. అంటే ఏంటి? ఫైట్ చేయాలి, పోరాడాలి. సక్సెస్ అనేది ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు యుద్ధ వీరులు ఇటు వెళ్ళిన వెంటనే విజయం వచ్చేస్తుందా? ఎంత పోరాడతారు వాళ్ళు? కింద పడతారు, వాళ్ళ బట్టలు చినుగుతాయి, రక్తాలు వస్తాయి, ఇక బుల్లెట్లు తగులుతాయి, ఇక ఎన్ని తగులుతాయి. చూడండి ఎప్పుడన్నా ఆ యుద్ధాలు జరిగే ఎట్లా ఉంటారు మనుషులు. చివరికి వాళ్ళు ఎలాంటి విజయం పొందుకుంటారంటే మొత్తం కూడా రక్తం మొత్తం కారిపోతూ, జుట్టు మొత్తం కూడా చింపిరిగా అయిపోయి, బట్టలు చినిగిపోయి, ఒకలాంటి చూడటానికి కూడా వాళ్ళు చాలా బాధాకరంగా, జాలికరంగా ఉండేలాగా గాయాలతో ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు? పోరాడారు, గెలిచారు. అంటే విజయం అనేది మనం దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నామంటే విజయం అనేది ఈజీగా అనేది రాదు. కానీ మనకున్న వచ్చే బోధలు ఎలా ఉన్నాయంటే దేవుడు మనకి ఈజీగా విజయాన్ని ఇచ్చేస్తాడు అన్నట్టుగా వింటాం వాక్యాలు. అందుకే మనం ఈజీగా మనకి అలవాటు పడిపోయి చిన్నగా కంఫర్ట్గా ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోయి నాకు జరగట్లేదు అంటాం. జరగదు. పోరాడాలి, ఫైట్ చేయాలి. అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. జాబ్ కోసం ప్రార్థన చేస్తారా? ఏం చేయాలి? పోరాడాలి. ఎంత పోరాడాలి? నలగాలి ప్రార్థనలో. ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే కొన్ని వాగ్దానాలన్నీ పేపర్లో రాసుకొని ఆ గోడకు అతికించుకోండి. మొత్తం ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఇదిగో దేవా నాకు ఇస్తా అన్నావు కదా, ఇది ఇస్తా అన్నావు కదా, అదే ఇస్తా అన్నావు కదా, నాకు జయం తెచ్చి ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. పోరాడాలి, కింద పడాలి. కింద పడమంటే కింద పడమని కాదు, ప్రార్థనలో కింద పడాలి. సమయం కేటాయించాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తామని తెలియకుండానే మనము ఎక్కువగా ప్రార్థనలు మనము గడపాలి, నలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా పోరాడతామో అప్పుడు అపవాది మన ఇంట్లో నుంచి, మన జీవితంలో నుంచి ఏం చేస్తాడు? పారిపోతాడు. నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు అనేది వస్తుంది. ఒక చెట్టు కూడా ఫలించాలి, అది ఫలం రావాలి అంటే ఆ చెట్టు దానికి నోరుంటే చెప్తుంది. నేను ఎన్ని బాధలు పడ్డాను నీకు తెలుసా? ఎన్నిసార్లు చేమలు వచ్చినాయో, గండి చేమలు వచ్చినాయో, పురుగులు వచ్చినాయో, ఎన్నిసార్లు పాములు వచ్చినాయో, ఎన్నిసార్లు పక్షులు వచ్చినాయో, నన్ను ఎన్ని పొడిచినాయో, ఏం చేశానో మీకు తెలుసా? చేమలు నన్ను పొడుస్తుంటే నేను ఓచుకున్నాను, గండి చేమలు వచ్చి నన్ను లాగుతుంటే ఓచుకున్నాను, పక్షులు వచ్చి నా పైన ఉన్న ఆకులు లాగుతుంటే నేను ఓచుకున్నాను. అవన్నీ ఓచుకునేసరికి ఒక్కొక్కసారి ఎండ చాలా ఎక్కువగా ఉంటే ఆ ఎండకి నేను తట్టుకోలేకపోయే ఎండ కూడా నేను ఓచుకున్నాను. అలా ఓచుకున్నాను కాబట్టి ఈరోజు నేను మీకు ఫలాన్ని నేను ఇస్తున్నాను అని ఆ చెట్టు చెప్తుంది. దానికి నోరు ఉంటే, లేదు కాబట్టి చెప్పదు. కాబట్టి మనము దేనికోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము పోరాడాలి. అందుకే ఉంటుంది, ఎవడును తరమకుండా దుష్టుడు ఏమవుతాడంట? పారిపోతాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే ఏంటంటే ప్రార్థన. కుటుంబ ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? భర్త మారడం లేదా? భార్య మారడం లేదా? పిల్లలు మారడం లేదా? బంధువులు మారడం లేదా? మీ కుటుంబంలో ఉన్న ఎవరైనా తల్లిదండ్రులు మారడం లేదా? బ్రదర్స్ మారడం లేదా? ఎవరైనా మారటం లేదా? మనం గద్దించాల్సింది ఎవరిని? అపవాదిని. సాతాను గద్దించాలి. అపవాది వెళ్ళిపో నా ఇంటిలోంచి, నా కుటుంబంలోంచి, నా జీవితంలోంచి, ఏ అధికారం నీకు లేదు అని ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రార్థన చేస్తామో మన జీవితంలో గొప్ప కార్యం మనము చూస్తాం. అయితే నీతిమంతుడు ఎలా ఉంటాడంట?
సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే అతడు బలం మనుషుల్లో కాదు, కానీ అతని బలం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నీతిమంతుల వల్ల సింహం వల్ల ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? దేని గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహంలాగా మనం ధైర్యంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. వాక్యాన్ని ప్రియ సహోదరుడు, ఒకసారి మనం ఆదికాండము 3వ అధ్యాయం తీద్దాం. ఒకసారి 8, 9, 10 వచ్చిన చదువుకుందాం. చాలండి. ఏం జరుగుతుంది చూడండి. చల్లపోటున ఆదాము అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ తోట చెట్లు ఏం వేశారు? దాక్కున్నారు. అప్పుడు దాకా ఆదాము అవ్వ ఎవరితో నడిచారు? దేవునితో నడిచారు. ఎందుకు అంటే వాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడు చేయొద్దన్న పని వాళ్ళు చేశారో, పాపం చేశారో, వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చి దాక్కున్నారు. ఎక్కడ దాక్కున్నారంట? చెట్ల దాక్కొని వాళ్ళు దేవుడు పిలుస్తుంటే, అయ్యా మేము దాగి ఉన్నామయ్యా అని చెప్పి వాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని చెప్తున్నారు. చూడండి, భయం ఏం చేస్తుందంటే మనల్ని ఇంకా భయపడేలాగా చేస్తుంది. దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది. మనం భయపడకూడదు. భయపడుతున్నామంటే ఎక్కడో ఒక చోట సాతానికి దుష్టుడు మన అవకాశం ఇచ్చావని. అప్పుడు దాకా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎవరు? ఆదాము అవ్వ. దేవుడితో పాటు నడిచేవారు, ప్రభుతో పాటు కూర్చునేవారు, ప్రభుతో పాటు ఉండేవారు. అలాంటి ఆదాము అవ్వ సడన్గా వాళ్ళు దేవుడి స్వరాన్ని విని ఎక్కడ దాక్కున్నారంట? చెట్లలో దాక్కున్నారు. ఎందుకంటే పాపం వచ్చింది. అపవాది మాటలు విన్నారు. ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. వాక్యం ప్రియ సహోదరుడా, మనము ఎప్పుడైతే సాతాను మాటలు వింటామో మనం కూడా భయపడతాము. కాబట్టి మనం భయపడకూడదు. భయపడుతున్నామంటే సాతాను మాటలు మనం వింటున్నామని అర్థం. మనము నీతిమంతుల వాళ్ళు ఎలా ఉండాలంట? సింహలాగా ధైర్యంగా మనము ఉండాలి. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అలా చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా అక్కడున్న శాసనాలను పాటించలేదు, అక్కడ ఇచ్చిన రాజ్యాజ్ఞను పాటించలేదని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? దానియేలుని సింహం బోన్లో పడేస్తారు. ఆ సింహం గుహలో వేయబడినప్పటికీ అతడు భయపడలేదు. దేవుని యందు విశ్వాసము కలిగినాడు. చదవను సరే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయేగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహము గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవిస్తున్న నీ దేవుడే రక్షించిన దానియేలుతో చెప్పాను. 19 వచనం. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలు పిలిచి, జీవగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షించగలిగిన అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. చూసారు, సింహం గుహలో పడేసిన దానియేలు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. ఇదే వాక్యాన్ని మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ఎప్పటి నుంచి చదువుతున్నాం? చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. కానీ మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండగలమా? ఒకసారి ఆలోచించండి. మనల్ని తీసుకెళ్ళి సింహం గుహలో వేశారనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా సరే వాక్యం చదువుతున్నప్పుడు ఏదో చదువుకుంటే వెళ్ళిపోకూడదు. అందులో నేనుంటే ఎలా ఉంటుందని మనము అందులోకి వెళ్ళి సూపర్ బుక్ అని ఒకటి ఉంటుంది, యానిమేషన్, బైబిల్ యానిమేషన్. వాళ్ళు ఏం చేస్తారు సార్? ఆ బైబిల్లోకి వెళ్ళిపోతారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? బైబిల్లోకి వెళ్ళిపోతారు. మనం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు అందులోకి వెళ్ళిపోవాలి. ఆ ప్లేస్లో నేనుంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం గ్రహిస్తేనే మనకు వాక్యం అర్థమవుతుంది, అయితే అర్థం కాదు.
దానియేలు గురించి మీకు అర్థం కావాలంటే ఒకవేళ దానియేలు పరిస్థితుల్లో నేనుండి ఒకవేళ నన్ను సింహం బోన్లేస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటా? ఖచ్చితంగా మనం భయపడతాం, కేకలేస్తాం, గోల చేస్తాం. కానీ యూట్యూబ్లో కూడా చూడండి, ఎవరన్నా కొన్నిసార్లు జూ పార్కులో అందులో గోడ మీద నుంచి కింద పడతారు పొరపాటున, వాళ్ళు ఎంత భయపడతారు చూడండి. వాళ్ళు ఉరుగుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, కానీ అది ఎక్కలేరు ఇంక దాన్ని. అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి యూట్యూబ్లో చూడండి కావాలంటే. ఒకసారి ఆ సింహం బోన్లో పడిపోవడము, సెల్ఫీ కోసం గోడ ఎక్కి అందులో కింద పడిపోవడం జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి అందులో పడిపోతే మళ్ళీ ఎవరు పైకి రాలేరు, ఖచ్చితంగా భయపడతారు. అలాంటి పరిస్థితి దానియేలు. కనీసం వీళ్ళకైనా గోడలు ఉన్నాయి, మరి సింహం ఆ గుహ అంటే ఇంకా పైకి రాగలమా? ఎవరైనా పైనుంచి తాడు వేసి తీసుకొస్తే తప్ప ఎవరు కూడా రక్షించలేరు. మనంతా మనం రాలేము బయటికి. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు దానియేలు. కానీ ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? తను దేవుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి, పాపం దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు కాబట్టి, ప్రతిరోజు తను దేవుడి దగ్గర సరి చేసుకుంటున్నాడు కాబట్టి, యథార్థంగా ఉంటున్నాడు కాబట్టి, ప్రార్థన చేసుకుంటున్నాడు కాబట్టి, బైబిల్ చదువుతున్నాడు కాబట్టి. మనం రోజు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేస్తే మనం భయపడం. మనం భయపడుతున్నామంటే ఎక్కడో మనలో ఫాల్ట్ ఉందని అర్థం. మనమే ప్రార్థన చేసుకోవడం లేదు, మనమే బైబిల్ చదవడం లేదు, మనమే దేవుడికి దగ్గరగా లేము. కానీ దేవుడి దగ్గరగా ఉంటే దేనికి మనము భయపడము. ఎందుకంటే నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము భయపడకూడదు. మనం ఎదిరించాల్సింది ఎవరిని? అపవాది, దుష్టుని ఎదిరించాలి. దుష్టుని మాటలు వింటే మనం కూడా ఏమొస్తుంది? భయం వస్తుంది. కాబట్టి వాడిని ఎదిరించాలి, వాడు మాటలు మనము వినకూడదు. రెండు చేయాలి ఇక్కడ. దుష్టుని ఏం చేయాలి? ఎదిరించాలి. అలాని వాడి మాటలు ఏం చేయకూడదు? వినకూడదు. కొంతమంది ఎదిరిస్తారు కానీ అపవాది మాటలు వింటారు. ఆ గుసగుసలు చెవులు వినపడే మాటలు కానీ నెగిటివ్ మాటలు ఉంటాయి. ఏదో జరిగిపోయింది, ఏదో జరుగుతుంది, అదిగో మొత్తం కూడా నీ జాబ్ అంతా పోయింది, లేకపోతే అదిగో అది పోయింది, ఇది పోయింది, బైక్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. సాతాను పెట్టే భయాలు. ఈ భయాలన్నీ యేసునామమున దూరం అవ్వను గాక, మనం ధైర్యం ముందును గాక. సామెతలు 28:5 ముగిచ్చేసుకుందాం. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవా ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించుదురు. ఇప్పుడు చూడండి, దుష్టులు అంట న్యాయం ఎట్టిదో గ్రహించరు. ఈరోజు మనము అలాంటి మార్గంలో ఉన్నట్లయితే మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఒకవేళ ఈరోజు మన జీవితంలో చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడతాడు, చాలా రకాలుగా మాట్లాడతాడు. వాక్యాల ద్వారా మాట్లాడతాడు, వాగ్దానం ద్వారా మాట్లాడతాడు, ఆదివారం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. కానీ ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడినా సరే మనం గ్రహించట్లేదు అంటే మనం నీతిమంతులుగా ఉన్నామా, దుష్టులుగా ఉన్నామా? చెప్పాలి. నేను అన్నట్లా ఎవరు చెప్తుంది మాట? బైబిల్ చెబుతుంది. బైబిల్ ఏం చెబుతుంది? చదవండి అమ్మ వాక్యాన్ని సరే. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించుదురు. నువ్వు దేవుడు చెప్పే మాటను గ్రహిస్తున్నావంటే నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావని. నీకు ఏది గ్రహించడం అర్థం కావడం లేదు అంటే దేవుని మనము ఆశ్రయించడం లేదు. దేవుని వెతుకువారు అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు, ప్రార్థనలో ఉండేవారు, దేవుని ఆజ్ఞను పాటించేవారు. దేవుని ఆశించడం అర్థమేనండి. దేవుని వెతకడం అంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం. చెప్పండి, ముగి చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, వాక్యానుసారంగా జీవించడం, దేవుడు చెప్పింది చేయడం, చేయొద్దు అని చెప్పింది ఆపేయడం, అంతే కదా. ఇప్పుడు దేవుడు చేయొద్దు అంటే మనం చేస్తున్నామంటే దేవుని ఆశ్రయిస్తున్నామా లేదా? మనం ఆశ్రయిస్తున్నామా? చేయొద్దు అన్నాడు కానీ మనం చేస్తున్నాం. ఆశ్రయించడం, దేవుడు చెప్పాడు ఆదామవ్వకి, ఈ తోటలోని వృక్షఫలం అన్నీ తినొచ్చు కానీ దీన్ని మాత్రం నువ్వు తినకూడదని చెప్పాడు దేవుడు. తింటే ఏమవుతుందో కూడా దేవుడు చెప్పాడు. కానీ దేవుడి మాట ఆదామవ్వ వినలేదు. అంటే వినలేదంటే ఆ పక్షమున అక్కడ దేవుడిని వాళ్ళు ఆశ్రయించలేదు, దుష్టుని ఆశ్రయించారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. గ్రహించలేని స్థితిలో ఉన్నాడు ఆదాము అవ్వ. ఈరోజు మన దేవుడు కోరు మనము ఆదాము అవ్వలాగా గ్రహించలేని స్థితిలో మనము
ఉండకూడదు, గ్రహించేవారుగా మనము ఉండాలి. నీతిమంతులు ఏం చేస్తారంట? దేవుని ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు. ఈరోజు నీ జీవితంలో అన్నీ జరుగుతుంటాయి, ఈ సమస్తం నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే మనం దేవుడిని ఆశ్రయించట్లేదని అర్థం. దేవుడు మనతో రకరకాల మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు మాటలు మనకు గ్రహించాలి, దేవుడి యొక్క మాటలు గ్రహించాలి. ప్రతి విధమైన మాటలు మనం చెవిని పెట్టుకోవాలి, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క ఆజ్ఞను మనం పాటించాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం అనేది వస్తుంది. ఈరోజు మనం చాలామంది చూడండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోవాలి. ఎంత బాధపడడానికి ఇష్టపడతారు కానీ ప్రార్థన మాత్రము చేసుకోండి. నాలాంటి ఒక 100 మంది సేవకులు వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మీకు కార్యం చేస్తాడని బల్ల గుద్ది చెప్పినా ఇంటికి వెళ్ళి జస్ట్ అలా వాక్యాన్ని విని ఇలానే వదిలేస్తారు. అంటే మనం గ్రహిస్తున్నామా లేదా? గ్రహించడం లేదు. ఇందాక వాక్యం ఏమని, ఎవరైతే నా యందు మీరు ఉంటారో మీరు బహుగా ఫలిస్తారు. నా అంటే నేను కాదండి, ఎవరు? దేవుని యందు. ఎవరైతే దేవుని యందు ఉంటారో, నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు అని మనం విన్నాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని మనం విన్నాం. ఇప్పుడు ఆ వాక్యం మనం గ్రహించిన అర్థం ఏంటి? ఆ వాక్యం మనం గ్రహించాలి. ఓకే, దేవుడు లేకుండా నేనేమీ చేయలేను. నిజంగా మనము ఆ వాక్యాన్ని గ్రహించిన వారమైతే ఆ వాక్యాన్ని మనం పాటిస్తాం. దేవుడు లేకుండా నేనేమీ కూడా చేయలేను. కానీ బయట మనిషి అలా లేడు. నేను ఏదైనా చేయగలను, దేవుడు లేకుండా ఏదైనా నేను చేయగలను. ఇంకొందరు రెండో తెగ ఉంటారు, దేవుడు లేకుండా ఏమీ చేయలేను అనుకుంటారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. దేవుడు లేకుండా ఏమీ చేయలేను అని చెప్పి వాళ్ళు తెలుసు, కానీ ప్రార్థన చేయరు. ఎట్లా అవుతుంది? కాబట్టి మనం దేవుని ఆశ్రయించాలి, దేవుని వెతకాలి. ఎవరైతే నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుతారో వాళ్ళు మొదటగా ఏమన్నాడు దేవుడు? వాళ్ళు ఏం వెతుకుతున్నారో అన్నీ కూడా వాళ్ళకి అనుగ్రహించబడతాయి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అడుగుతున్న అన్నీ అనుగ్రహించబడాలంటే దేవుని నువ్వు ఆశ్రయించాలి. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు వాక్యం గ్రహిస్తావు, వాక్యాన్ని వింటావు, వాక్యం ప్రకారం జీవిస్తావు. ఇలా వినేసి ఇలా వదిలేస్తే మనం గ్రహించట్లేదు. ప్రార్థన చేసుకోమని చెప్పాం, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదవని చెప్పినాం, బైబిల్ చదవాలి, గ్రహించాలి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్యాలు వస్తాయి. ఎక్కడో దేవుడు దూరం అయిపోయాను, దేవుడు కనెక్ట్ అవ్వాలి, ప్రార్థన చేసుకోవాలి, నా స్థితిని దేవుడు ఒప్పుకోవాలని గ్రహించాలి. గ్రహించలేకుండా ఇంకా బాధపడతానే అలానే పడుకుంటారు కొంతమంది. ఆ మరణ పడకలో అట్లానే ఉంటాయి, కానీ దయా నన్ను క్షమించిన ఒక మాట రాదు నోట్లో నుంచి. గ్రహించలేని స్థితి మనలో ఇతను మొత్తం మూసివేయబడ్డాయి. అందుకే దేవుడి కార్యం జరగడం లేదు. కాబట్టి దేవుడి కార్యం జరగాలంటే మనం మనలో తెరవబడాలి, గ్రహించాలి. 1, 2 కాదు. ఏం చేయాలంట? ఆ వాక్యం అందరూ చదవండి ఒకసారి. 28వ అధ్యాయం 5వ వచనం, సామెతలు ముగిచేసుకుంది. యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు. కాబట్టి ఈరోజు మనము సమస్తమును గ్రహించేవారుగా ఉండాలనే దేవుడు కోరుకున్నాడు. ఈరోజు నీ స్థితి ఎలాగున్నా సరే దేవుడు విడిపించి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం పోరాడాల్సింది మనుషులతో కాదు, ఎవరితో? అపవాదితో, దుష్టుడితో. ఎలా పోరాడాలి? ప్రార్థనతో, వాక్యంతో. కాబట్టి రోజు ప్రార్థన చేయాలి, రోజు వాక్యం చదవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యాన్ని ఎత్తిపట్టరు. ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి. అప్పుడు అపవాది ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఎందుకు? వాక్యం అనేది ఏంటిది? ఖడ్గము. కాబట్టి నువ్వు ఖడ్గం లేకుండా ప్రార్థనలోకి వెళ్తే, ప్రార్థన అనేది అంటే యుద్ధ భూమి. మీ యుద్ధంలోకి ఖడ్గం లేకుండా వెళ్తారా? చెప్పండి, వెళ్తారా? వెళ్తావా? ఏమవుతుంది? ఓడిపోతావు. కాబట్టి ఒట్టి ప్రార్థన చేస్తే సరిపోదు, వాక్యంలో కత్తి తీసుకెళ్ళాలి. ఏంటి కత్తి? వాక్యము తీసుకెళ్ళి రోజు మోకాల నుండి రోజు కనీసం ఒక 2 అధ్యాయాలు, కనీసం 1 అధ్యాయం చదువుతారా? రోజు కనీసం 2 అధ్యాయాలు చూపించిన అనుమతి చదువుతున్నారు వాళ్ళు ముందు నుంచి. ఓకే, వెరీ గుడ్. రోజు 2 అధ్యాయాలు చదువుతున్నారా? యథార్థంగా ఒప్పుకోవాలి, దేవుడు చూస్తున్నాడు. కొంతమంది ఎట్లా చెప్తారు, అట్ట కాదు, ఇలా తీయకూడదు, మొదటి నుంచి చదవాలి, మొత్తం వరుస పెట్టి. లేకపోతే కొత్త నిబంధన చదవాలి, న్యూ టెస్టిమెంట్ చదవాలి వరుసగా. రోజు ఈరోజు 2 అయితే రేపు 3, 4, 5, 6, 7, 8, 9 అట్లా చదవాలి. ఎట్లా చదువుతారు? 1 అయిపోయింది, ఎట్లా చదివితే ఇంకేముంది? రోజు అదే అధ్యాయం చదువుతున్నాను నువ్వు, గడి తీసి. అలా కాదు, ఒక క్రమబద్ధంగా చదవాలి, లైన్గా చదవాలి. ముందు న్యూ టెస్టిమెంట్ చదవండి, యోహాను సువార్త నుంచి చదవండి.
రోజు 2 అధ్యాయాలు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఆ చదివిన దాన్ని ధ్యానించండి చాలు. ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప జయం ఇస్తాడు. అంతకు ఇట్ట చెప్తే అవదు. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, దేవుడిని ఆశ్రయించండి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ ప్రభా, గొప్ప దేవానికి స్తోత్రం. నీతిమంతులు ప్రభా సింహంలాగా ధైర్యంగా ఉంటారు. ఈరోజు మేము ప్రతి దానికి భయపడుతూనే ఉన్నాం. భయాల నుంచి విడిపించండి, ప్రతి విధమైన ఆందోళన నుంచి విడిపించండి, ప్రతి కంగాల నుంచి విడిపించండి, ధైర్యము దయచేయండి, విశ్వాసం దయచేయండి. దేవా, నీ యందు నిలబడే వారికి సహాయం తెచ్చి ప్రతి భయాలు ఆందోళన తీసివేయమంటున్నాను ప్రభా. నీ యందు నిలిచిన వారికి సహాయం తెచ్చి దేవా, నీ బిడ్డలు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో యేసు క్రీస్తున్నామని ప్రతి ప్రార్థనలన్నీ జవాబు వచ్చును గాక. అపవాది క్రియలన్నీ లైవమని కాకేస్తున్నాము మన దుష్టుడు పారిపోవని కాకేస్తున్నామని వాడిని గద్దించమొచ్చిన ప్రభా. తండ్రి, మా సంఘంలోంచి, మా కుటుంబంలోంచి అపవాది యేసు క్రీస్తున్నారని గద్దిస్తున్నాను, వెళ్ళిపోమని దేవా సహాయం తెచ్చి గొప్ప కార్యం జరిగించి ఇప్పుడే నీ బిడ్డల జీవితంలో ప్రభా నూతన కార్యం జరిగించండి. ఏ అపవాది బంధకాలు అయితే ప్రభా ఇదిగో అడ్డుపడుతున్నాయి ప్రభా, ఇప్పుడే గద్దిస్తున్నాం, ప్రవేశిస్తున్నామన్నా ఏస్తున్నామని అపవాది వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడుదల కలుగును గాక, స్వస్థ కలుగును గాక. జ్ఞాపకం చేసుకోండి. ఆ దుష్టుని ఇప్పుడు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. విడుదల అనుగ్రహించండి, మాకు స్వస్థత అనుగ్రహించండి, మాకు జయం తెచ్చి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.